యేసు నామములో మీ అందరికీ కూడా శుభములండి. ఈ సోమవారం ఉదయాన్ని ఈ ప్రార్థనా యోధులు ఈ స్థలానికి చేరటం దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ ఉన్నారు. చాలామందికి ఈ అవకాశం ఉన్న వినియోగించుకోవటం రాలేదు. మీకైతే దేవుడిచ్చాడు. మరి శ్రద్ధగా ఈ స్థలానికి వచ్చారు. శ్రద్ధగా ఎవరైతే ఏ పని చేసినా అందులో విజయం ఖచ్చితంగా వస్తుంది. కాస్త లేట్ అయితే అవ్వచ్చు, కొద్దిగా అటు ఇటుగా అయితే అవ్వచ్చు, కానీ శ్రద్ధగా పని చేస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. దేవుడు అంటాడు నిర్గమకాండంలో ఒక అద్భుతమైన మాట, 15వ అధ్యాయము 26వ మాట చదువుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. శ్రద్ధగా మాట వింటే, శ్రద్ధగా పని చేస్తే, శ్రద్ధగా దేవుని సన్నిధికి రాగలిగితే మీకు ఏమవుతుందో ఇక్కడ రాయబడింది. ఆయన కట్టడలను మీరు అనుసరిస్తే ఐగుప్తీలకు వచ్చిన రోగాలు మీకు రాకుండా చేస్తాను. నా మాట మీరు శ్రద్ధగా వినండి. అంటే దేవుడు మాట శ్రద్ధగా వింటే ఆరోగ్యము అని నేర్చుకోవాలి. రెండవదిగా అదే పాత నిబంధనలోను మనం అదే నిర్గమకాండ 19వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చూస్తాం. అక్కడేముంటుందంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అని రాస్తుంది. అంటే ఆయన మాట శ్రద్ధగా వింటే ఆరోగ్యము, ఆయన మాట శ్రద్ధగా వింటే ఆయన ప్రజలుగా మారుతాం, దేవుని మనుషులుగా మారుతాం, స్వకీయ సాంపద్యముగా మారుతాం. అందుకే దేవుడి సన్నిధిని శ్రద్ధగా వెతకాలి. దేవుడి సన్నిధిని శ్రద్ధగా వచ్చి వినాలి. దేవుడు వాక్యము చెప్తున్నప్పుడు అటు ఇటుగా చూడకూడదు, అటు ఇటుగా వినకూడదు. ఇది దేవుని మాట, ఇది ఒక పొల్లైనా మనం పోగొట్టుకోకూడదు. ఈరోజు ఖచ్చితంగా ఈ దేవుడి మాటలు వినాలి. దేవుడి మాటలు వింటే నేను ఆయనకు సొంతోడినైపోతాను, ఆయనకు సొంతదానినైపోతాను. నేను ఆయన కుటుంబంలో సభ్యురాలుగా మారిపోతాను. దేవుని కుటుంబ సభ్యులుగా మారటం గొప్ప గొప్ప విషయమే కదండి. దేవుడి కుటుంబంలో సభ్యులుగా మారుస్తాడు నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే. మానవ కుటుంబాలుంటే కష్టాలు, మానవ కుటుంబాల్లో సమస్యలు, మానవ కుటుంబాల్లో కన్నీరు, మానవ కుటుంబాలు వేదన, ఇవి సహజం. మనుషులందరికీ ఏదో విధముగా వస్తుంది. కానీ నువ్వు దేవుడికి సాంపాద్యముగా మారితే, స్వకీయ సాంపాద్యముగా మారుతావు, ఆయన కుటుంబ సభ్యుడిగా మారుతావు, ఒక అద్భుతమైన రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక దగ్గర అంటాడు, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం ఆ మొదటి మాటలో ఒక అద్భుతమైన మాట రాయబడుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే ఆరోగ్యము, నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే ఆయనకు సొంతమవుతావు. నువ్వు ఆయన మాట శ్రద్ధగా ఉంటే నీ ప్రజల మధ్యలో నువ్వు గొప్పవాడిగా మారిపోతావు. ఇది నమ్మాలి. ఇది ఎవరు నమ్మగలరు అంటే, విశ్వాసం ఉన్నవారు నమ్ముతారు, దేవుడు ఉన్నాడు అని వారు నమ్ముతారు, నిజమైన భక్తి చేసేవారు నమ్ముతారు. మతంలో ఉన్నవారికి నమ్మకం తక్కువ, దేవుడితో ఉన్నవారికి నమ్మకం ఎక్కువ. చాలామంది మతంలో ఉన్నారు, అందుకే వారి నమ్మకం ఏమి ఉండదు. ఏది పడితే అది చేస్తూ ఉంటాం. అది క్రైస్తవ మతమైనా మరొకటైనా, మతము మనిషికి నమ్మకాన్ని కుదర్చదు. దేవుడు మాత్రమే విశ్వాసాన్ని కుదురుస్తాడు.
అందుకే మనం దేవుడి మీద ఆధారపడాలి, మతం మీద కాదు. క్రైస్తవ మతం మీద ఆధారపడితే నీకేమి లాభం ఉండదు. దేవుడి మీద ఆధారపడితే నీకు మేలు కలుగుతుంది. మతము మత్తు లాంటిది, దాన్ని విడిచిపెడితే నువ్వు బాగుపడతావు. దేవుణ్ణి పట్టుకోవాలి, ఆయన మార్గాన్ని పట్టుకోవాలి, ఆయన మాటను పట్టుకోవాలి, ఆయన ఆలోచనలు పట్టుకోవాలి. ఆయన శక్తిని మనం అనుభవిస్తాం. మనము ఆయన మాటలు శ్రద్ధగా వినకుండా చాలాసార్లు వాక్యం చెప్తుంటే అటు చూడటం ఇటు చూడటం చేస్తూ ఉన్నావు అంటే దేవుడు మాట అంటే కాతరలేదు అని అర్థం, నువ్వు శ్రద్ధ వహించలేదని అర్థం. మనము ఆయన మాటకు శ్రద్ధ వహించకపోతే మన జీవితానికి ఎందుకు ఆయన శ్రద్ధ వహిస్తాడు? ఆయన మాట వినకుండా మనం ఏదేదో ఆలోచన చేస్తే మన గురించి ఎందుకు ఆయన ఆలోచన చేస్తాడు? మనము ఆయన చెప్పినట్టుగా మనం శ్రద్ధగా విన్నప్పుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, తన సొంత మనుషులుగా చేసుకుంటాడు. మనం ఎక్కడైతే నివాసం చేస్తామో అక్కడ గొప్పవారుగా మారుస్తాడు. అవును, బైబిల్ అంటది, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు గమనిస్తారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును అని రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని రాసి ఉన్నది కదూ. శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో వారు ఏలుబడిలో ఉంటారు. సోమరులు ఎప్పుడు వెట్టి సేకరి చేస్తూ ఉంటారు. సోమరులు అనగా పని ఎగ్గొట్టడం, దేవుడి సన్నిధిని ఎగ్గొట్టడం, దేవుడి మాటకు విలువ ఇవ్వకపోవటం, వీళ్ళందరూ కూడా సోమరులే కదూ. ఇంటిని పోషించేయటం మాని ఏదో సొంత స్వార్థం, వ్యక్తిగత స్వార్థం, నేను తినాలి, నేను త్రాగాలి, ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఇదంతా కూడా సోమరులకు వచ్చే బుద్ధి. అలాంటి సోమరులు ఎప్పుడు కూడా వెట్టిగానే ఉంటారు, వెట్టి పనులు చేస్తారు. నేను బ్రతకాలి, నా బిడ్డలు బ్రతికించాలి, నేను బ్రతకాలి, నా భార్యను బ్రతికించాలి, నేను బ్రతకాలి, నా ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవాలి. ఇలాంటి వారు మాత్రమే అధికారాన్ని లేకపోతే ఇంటి మీద నాయకత్వాన్ని వహిస్తారు. నా దేవుడు వాక్యము ఏది చెప్పినా అది శ్రద్ధగా చెప్తుంది. ఆ శ్రద్ధగా విన్నవాడు బాగుపడతాడు, ఆ శ్రద్ధగా విన్నవాడు న్యాయవంతుడిగా మారిపోతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అదే సామెతల గ్రంథములో ఒక మాట ఉంటుందండి, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటానది. ఏమిటి ఆ మాట అంటే 1:28 సామెతల గ్రంథం 1:28 ఏమంటుందంటే, నేను చెప్పినప్పుడు వినలేదు, నేను నా మాట వినలేదు. ఆడేమంటాడు చదవండి. అప్పుడు వారు నన్ను గూర్చి, ఆ పై వచనాలు ఆ మాటలు రాసి ఉంటాయి, నేను చెప్పినప్పుడు వినలేదు, ఇప్పుడు మొరపెట్టారు కానీ నేను ఎందుకు వినాలి అని అక్కడ రాసి ఉంటుంది. ఏముంది? అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదుకుతురు కానీ వారికి నేను కనబడకుందును అని రాస్తుంది. దేవుడు దొరికినప్పుడే వెతకండిరా, దేవుడు దొరికినప్పుడే శ్రద్ధగా ఆయన మాట వినండి. మన ఇష్టానుసారంగా జీవించేసి, మన ఇష్టానుసారంగా తాగి తందనాలడి, మన ఇష్టానుసారముగా అక్రమంగా జీవించి ఆ తర్వాత అన్నీ అయిపోయాక ఇప్పుడు దేవుడు అన్నామనుకోండి, అది ప్రమాదమే కదూ. ఆయన మనవే ఆలకించనంటూ ఉన్నాడు. అయితే ఈరోజు ఏం దేవుడు మాట్లాడుతున్నాడంటే, నా బైబిల్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఒక అద్భుతమైన మాట రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, తిమోతికి రాస్తూ ఒక అద్భుతమైన మాట, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిస్తారు. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను అని రాస్తుంది. పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. పౌలుకి అత్యున్నతమైనటువంటి ప్రియ శిష్యుడు తిమోతి. ఈ తిమోతి అట బాధలు ఉన్న సంఖ్యలు వేయబడ్డాయి పౌలుకి. ఆ జైలుకి వెళ్ళోడితో నాకేంటి పని అనుకోలేదట. జైలుకి వెళ్ళాడు పౌలు గారు, నాకెందుకు అనుకోలేదు, సిగ్గుపడలేదట. చాలామంది ఏం చేస్తారండి, ఏదైనా బలహీనలు ఉంటే వాళ్ళ పక్కన నిలబడడానికి ఇష్టపడరు.
ఏదైనా ఏదో ఇబ్బందులు ఉండేటప్పుడట వాళ్ళ పక్కన ఉండడం ఇష్టపడరట. కానీ తిమోతి మాత్రం సిగ్గుపడక, ఏముంది అక్కడ, సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికాడు, కనుగొన్నాడు, అనేక పర్యాలు ఆదరించాడు. ఇదండి దేవుడి బిడ్డలకున్న లక్షణం. దేవుడికి బిడ్డలు అయితే ఇలాగే మాట్లాడతారు. దేవుడి బిడ్డలు ఆదరణ లేని వాళ్ళ దగ్గర నిలబడతారు. ఇబ్బందులు కురుములు ఉండేటప్పుడు నిలబడతారు. వారి ధనం సహాయం లేకపోవచ్చు, వారి మాట సహాయం లేకపోవచ్చు, కానీ ప్రార్థనా సహాయం అనేది చేస్తారు. అందుకే ఇలాంటి వారిని దేవుడి బిడ్డలు అంటారు. దేవుడి బిడ్డలు ఇక్కడ మనం ఎందుకు వచ్చాము అంటే అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి. అందుకే మిమ్మల్ని దేవుడు మీ మీద మనసు పెడతాడు. ఆనాడు పౌలుని గురించి సిగ్గుపడలేదట పౌలుతో ఉండడానికి. పౌలు దేని కొరకు కష్టపడ్డాడు? పౌలు దేని కొరకు కష్టపడ్డాడు? ఆత్మల రక్షణ కొరకు. అందువల్లే జైలుకి వెళ్ళాడు. సువార్త ప్రకటిస్తుంటే జైల్లో పెట్టారు పౌలు గారిని. జైలుకి వెళ్ళోడితో నాకెందుకు సంబంధం అనుకోకుండా తిమోతి వెళ్ళి పక్కన నిలబడ్డాడు. ఈరోజు ఈ పరిచర్యలు మీరందరూ కూడా నిలబడ్డారు. నాకెందుకు అనుకోలేదు, ఇది నా బాధ్యత అనుకుని వచ్చారు, శ్రద్ధగా వచ్చారు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ మాటలు ఏమని ఉంటుందంటే, ఏలయనగా ప్రభు దృష్టి యందును మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఒక అద్భుతమైన మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ మాటలు ఏముంది? ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. అది ప్రభు దృష్టికే కాదు, మనుషుల దృష్టి కూడా శ్రద్ధగా ఆలోచించాలి. యోగ్యమైన వాటిని ఆలోచించాలట. మనుషులకి గురించి ఏం ఆలోచించాలి? మంచి వాటిని శ్రద్ధగా ఆలోచిస్తే మన జీవితాల్లో ఒక నూతన సహాయం వస్తుంది ప్రియులారా. అందుకే తీతు అంటాడు ఒక అద్భుతమైన మాట, మనవారును నిస్పులలో కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. మనవారు, మన ప్రజలు, మన ఇరుగు పొరుగు వారు, మన ఇంట్లో వాళ్ళు నిష్ప్రయోజకులు కాకుండా వారి నిమిత్తం వాళ్ళ అవసరాన్ని బట్టి సమయోచితముగా మంచి క్రియలు మనం శ్రద్ధగా చేయాలట. అది దేవుడి బిడ్డల యొక్క లక్షణం. నేను చివరిగా చెప్పాలనుకున్న మాట, శ్రద్ధగా ఏ పని చేసినా అది ఎప్పటికైనా నీకు మేలు చేస్తుంది. అది భూ సంబంధమైన పనైనా పర సంబంధమైన పనైనా శ్రద్ధగా చేయాలి, కేర్ఫుల్గా చేయాలి, కేర్లెస్గా కాదు. ఏం చేయాలమ్మా చరణ్? వెరీ గుడ్. ఏం చేయాలి? కేర్ఫుల్గా చేయాలి. కేర్లెస్ చాలామందికి. శ్రద్ధగా వండరు, శ్రద్ధగా పని చేయరు, శ్రద్ధగా ఉద్యోగానికి వెళ్ళరు, శ్రద్ధగా చదవరు. శ్రద్ధగా చదవకపోతే నిన్నెవరూ పట్టించుకోరు. నువ్వు శ్రద్ధగా చేస్తే, అంటే కేర్ఫుల్గా ఏ పని చేసినా అది ఏదో ఒక రోజు మేలుకరంగా మారుతుంది. కేర్ఫుల్గా ఉండండి, కేర్లెస్గా ఉండద్దు. చైతన్య ఏం చెప్పినామా? ఉండాలి. కేర్లెస్గా ఉంటే నన్ను చెట్లు ఎక్కువ. కేర్లెస్గా ఉంటే ఏమవుతావు? పడిపోతావు కదా. నువ్వు కేర్ఫుల్గా ఉన్నావు కాబట్టి నువ్వు హ్యాపీ కింద దిగిపోయినావు, దెబ్బలు తగలకుండా. దేవుని స్తోత్రం. కేర్లెస్గా ఉంటే ఏమవుతుంది? దెబ్బలు తగులుతాయి. కేర్లెస్గా వండితే ఇంట్లో వాళ్ళతో తిట్లు కాస్తాం. ఏమండి, అవునా కదా? కేర్లెస్గా డ్యూటీ చేసినాం అనుకోండి, ఏమంటారు? పని ఆఫ్ చెప్పినా కేర్లెస్ అండి అని అంటారు. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం, కేర్ఫుల్గా ఉండండి, కేర్లెస్గా ఉండద్దు. అనగా శ్రద్ధగా ఉండండి, అశ్రద్ధగా ఉండొద్దు. ఈ దేవుడి మాటలు మన అందరికీ ఉపయోగపడిన గాక. ఈ మాటలు విని వారందరూ ధన్యులు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.